అందరికీ నమస్కారం. నేను మీ దీప్తి నలమోతు. జెన్జీ ఉద్యమం రీసెంట్ గా జరిగిన తర్వాత జెన్జీ ఉద్యమంలో అంటే కాక్రోచ్ జనతా పార్టీని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేస్తూ పెద్ద పెద్ద వాళ్ళు రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి ఇట్లా ప్రియాంక గాంధీ గారి దగ్గర నుంచి చాలా మంది ఆ ఉద్యమంలో పాల్గొన్న ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఇన్ఫాక్ట్ ఫ్రమ్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఒక మహిళ విజయవాడ నుంచి గట్టిగా తన స్వరాన్ని వినిపించింది. అన్ని రోజులు ఆ ఉద్యమంలో ఆవిడ కూడా పాల్గొని నానా కష్టమైన సందర్భాలలో కూడా ఎన్ని గొడవలు, ఎన్ని ఉద్యమాలు. బీయింగ్ అ లేడీ పాలిటిక్స్ లో సస్టైన్ అవ్వడం అంత ఈజీ కాదు. కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ నుంచి దేశవ్యాప్తంగా ఆవిడకి పరిచయాలు ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆ మహిళా నాయకురాల్ని కంప్లీట్ గా నిర్మూలించాలి పాలిటిక్స్ నుంచి అంటూ ఎన్ని శక్తులు ప్రయత్నించినా కూడా షీఈస్ దేర్. She stood like a rock stone and she is none other than the lady unstoppable. పద్మశ్రీ శంకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి జాయిన్ అవుదాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా, ఆల్వేస్ పర్ఫెక్ట్. సూపర్, ఐ లవ్ ద స్పిరిట్. ఇప్పటి వరకు చాలా ఇంటర్వ్యూస్ లో మీరు పాలిటిక్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడారు. పాలిటిక్స్ గురించి ఎప్పుడన్నా ఏదన్నా విషయాన్ని క్వశ్చన్ చేయాలి అంటే మీ గొంతు లేపారు, మీరంటే ఏంటో చూపించారు. ఈ ఇంటర్వ్యూలో లెట్ us టాక్ అబౌట్ యువర్ పర్సనల్ స్పేస్. యాజ్ అ ఉమెన్ సొసైటీలో పాలిటిక్స్ లోకి రాణించాలి అని అనుకోవడం హౌ ఈజీ ఇస్ ఇట్ ఆర్ హౌ డిఫికల్ట్ ఇస్ ఇట్ ఆర్ వాట్ ఈస్ యువర్ లైఫ్ ఎక్స్పీరియన్స్? అక్కడి నుంచి ది రోల్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రీసెంట్ గా మన ఎక్స్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ అని చెప్పాలి, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా చేసే వరకు జెన్జీ చేసినటువంటి ఉద్యమం వాళ్ళు ఇంకా ఆపలేదు, ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ ఉద్యమంలో కూడా మీరు చూసింది, మీరు విన్నది, మీరు ఎదురైంది అన్ని ఎక్స్పీరియన్సెస్ డీటెయిల్డ్ గా షేర్ చేసుకుందాం. టు స్టార్ట్ విత్ మేడం, చెప్పండి అసలు హౌ డిడ్ యూ కమ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ వాట్ ఇన్స్పైర్డ్ యూ సో మచ్? ద ఐరన్ లేడీ శ్రీమతి ఇందిరా గాంధీ. చిన్నప్పటి నుంచి కూడా మాది కాంగ్రెస్ కుటుంబం. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి గ్రామం నుంచి వస్తున్నాను నేను. తాతలు తండ్రులు అందరూ కూడా పేద ప్రజల కోసం ఆ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు కలిసి అనేక రాజకీయంగా ప్రయాణం చేయడం జరిగింది. స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళు పోటీ చేసి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరికీ కూడా ఆదర్శంగా ఉండి అనేక భూములను కూడా దానం చేసినటువంటి కుటుంబ నేపథ్యం నుంచి వస్తున్నాను. చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ నాకు ఇందిరాగాంధీ గారి గురించి అట్లా ఉండాలి ఒక ఆడపిల్ల అంటే అని చెప్పి ఆవిడ గురించి అనేక కథలు నాకు అట్లా చెప్పి పెంచడం జరిగింది అనమాట. నన్ను చాలా మగపిల్లలతో సమానంగా చాలా డేరింగ్ గా పెంచారు నన్ను. సో అవన్నీ వింటూ పెరిగిన దాన్ని. నేను రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు కూడా నేను ఇందిరాగాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఆవిడ పుస్తకాలు చదివి ఆ విధంగా ధైర్యంగా మనం ముందుకెళ్ళాలి అని చెప్పి బయటకు వచ్చిన దాన్ని. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా నేను అనేక విషయాల మీద దృష్టి పెట్టి చూసిన తర్వాత ఒక మహిళ రాజకీయాల్లో రాణించడం అంటే అది కూడా ఎటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం నుంచి, అంటే గ్రామస్థాయి రాజకీయాలు వేరు అండ్ స్టేట్ పాలిటిక్స్ వేరు అండ్ సెంట్రల్ పాలిటిక్స్ వేరు. సో అటువంటి జాతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో సస్టైన్ అవటం అంటే యాజ్ యూ సెడ్ ఇట్స్ నాట్ పాసిబుల్. అండ్ తర్వాత పెరిగిన కొద్దీ మన ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి గారు లాంటి వాళ్ళని చూడటం, అండ్ ఇక్కడ విజయవాడలో కూడా స్వర్గీయ దేవినేని నెహ్రూ గారు కూడా నాకు ఎప్పుడు కూడా నన్ను బూస్టప్ చేయటం. సో ఇవన్నీ కూడా చూస్తూ ముందుకొచ్చిన దాన్ని. కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఎటువంటి పరిస్థితుల్లో అయినా అనేక అవకాశాలు మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేది వివిధ దఫాలుగా మనకి అండగా ఉండగలిగింది. పొజిషన్స్ వైజ్ కూడా మహిళలు రాణించగలిగింది. కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు ఎక్కువ అని చెప్పి నేను అనలైజ్ చేసుకుని, so even though today we must be facing a lot of hurdles in Congress party, but as a woman one day I'm sure, I'm confident I'll be successful through this Congress party. You're already successful. ఒక్కొక్క పాయింట్ మాట్లాడుకుందాం అండి. మీరు చెప్పిన దాంట్లో మేబీ మీరు ఇన్స్పైర్ అయ్యింది ఇందిరాగాంధీ గారిని చూసి కాబట్టి మీరు కాంగ్రెస్ లోనే సర్వీస్ చేయాలి అని ఫిక్స్ అయ్యారా? ఆర్ ఎల్స్ కాంగ్రెస్ హ్యాస్ పర్సనలీ మీ ఫ్యామిలీకి వాళ్ళకి ఏమన్నా ఒక రిలేషన్ ఉండడం వల్ల, లేకపోతే మన వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడికి వెళ్తే మనం సస్టైన్ అవుతుంది మన పొలిటికల్ కెరియర్ అని మీరు ఎవరైనా భావించారా? ఐ మీన్ టు సే మీకు ఎవరైనా ఒక హెల్పింగ్ హ్యాండ్ ఉన్నారా కాంగ్రెస్ లో? నో అమ్మా, ఐ హావ్ ఎ ఎమోషనల్ బాండింగ్ విత్ కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ గారి గురించి వింటూ పెరిగిన దాన్ని. అట్ ద సేమ్ టైం మా కుటుంబం నుంచి ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా లేరు, గ్రామ స్థాయిలో తప్ప. కానీ తర్వాత నేను
వివిధ దశల్లో కాంగ్రెస్ పార్టీలో కంటెస్ట్ చేయటం కానీ, నన్ను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చేసిన తర్వాత మొట్టమొదటిసారి 2017లో రాహుల్ గాంధీ గారితో, ఈ రోజున మన ఇద్దరం ఎలా అయితే ఐ టు ఐ కాంటాక్ట్ తో మాట్లాడుకుంటున్నామో అదే స్థాయిలో నేను రాహుల్ గాంధీ గారు నాతో మాట్లాడటం జరిగింది. దట్ 7 minutes was more than enough. The truth what I have seen in his eyes. He is the leader. అంటే ఏదో ఒక ఉండాలి మనకి, ఆ ఎమోషనల్ బాండింగ్ ఉండాలి, ఆ నిజాన్ని మనం చూడగలగాలి. అది రాహుల్ గాంధీ గారిలో చూశాను నేను. ఫస్ట్ కాన్వర్సేషన్ విత్ రాహుల్ గాంధీ గారు ఏంటది? అండ్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో జాయిన్ అవ్వాలనుకునేటప్పుడు? నో, ఐ వాజ్ ఆల్రెడీ కంటెస్టెడ్. 2014 గన్నవరం అసెంబ్లీ కంటెస్ట్ చేశాను. ఐ వాజ్ ఇన్ 2015. నా వర్క్ చూసి నన్ను రఘువీరారెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు గారు నన్ను స్టేట్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు. ఆ తర్వాత నేను కలిసిన సందర్భం రాహుల్ గాంధీ గారితో. ఆయన కళ్ళల్లో నిజాయితీ చూశాను, ఆయన దేశం కోసం పడుతున్నటువంటి తపన చూశాను, అందరినీ ఐక్యంగా ఉంచాలి అన్నటువంటి ఒక ఆ ఇమోషన్ చూశాను. ఆ సెంటిమెంట్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి, నాలో కూడా అవి ఉన్నాయి కాబట్టి, ఇటువంటి లీడర్ తో మనం ప్రయాణం చేయాలి. ఓకే, అప్పటికే సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన సందర్భం. రాహుల్ గాంధీ గారు కూడా 2 సార్లు అవకాశం వచ్చినా సరే ప్రధానమంత్రి నాకొద్దు, నేను ప్రజల్లో ఉండాలనుకుంటున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఓకే, పొజిషన్ డజంట్ మ్యాటర్ టు మీ, ఐ వాంట్ టు అకంపెనీ దిస్ లీడర్ అనుకున్నాను. అదే విధంగా భారత్ జోడో యాత్ర మీరు అందరూ చూశారు. నన్ను ఒకళ్ళు పిలిచింది లేదు, నా అంతటి నేనే వెళ్ళిపోయాను ఏఐసిసి ఆఫీస్ కి. వెళ్ళిపోయి రాహుల్ గాంధీ గారితో నేను నడవాలనుకుంటున్నాను అన్నాను. సో నేను ఒక్కదాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి, నా పట్టుదల చూసి యాక్సెప్ట్ చేశారు. యాక్చువల్లీ మీరు వెయిట్ ఉన్నారు, నడవగలుగుతారా, 150 రోజులు, 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు అండ్ రకరకాల సీజన్స్ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ లాంటి తీవ్రవాదులు ఉన్నటువంటి ప్రాంతంలో హౌ ఇస్ దట్ పాసిబుల్ అన్నారు. వై ఐ కాంట్ డూ ఇట్ అన్నాను. అంతే, యాక్సెప్ట్ చేశారు. రాహుల్ గాంధీ గారితో నడిచాను. కానీ ఆ టైంలో రాహుల్ గాంధీ గారితో ఉదయం నుంచి రాత్రి వరకు రోజుకు 25 కిలోమీటర్లు నడిచినా కూడా నాకు ఏ రోజున కాలికి బొబ్బ రాలేదు, ఒక జ్వరం రాలేదు, తలనొప్పి రాలేదు. వేసవకాలం చూసాం, వర్షాకాలం చూసాం, చలికాలం చూసాం. -10 degrees లో జమ్మూ కాశ్మీర్ లో కూడా మేము ఆ చలిలో కూడా నడిచిన సందర్భాలు ఉన్నాయి. తీవ్రవాదులు ఎటువంటి నుంచి వచ్చి మన అటాక్ చేస్తారో కూడా తెలియదు. ఆ మహారాష్ట్రకి వెళ్ళేటప్పటికి భారతీయ జనతా పార్టీ హెచ్చరికలు, చంపేస్తాం రాహుల్ గాంధీ గారిని. ఇప్పుడు మీకు రాహుల్ గాంధీ గారు ఒక అడ్మిరేషన్ అని అనుకుందాం, ఆయన కళ్ళలో నిజాయితీ చూశారు అని అనుకుందాం. అయినప్పటికీ కూడా ఇంత కష్టమైన యాక్టివిటీ ఎంచుకోవడానికి వెనకాల ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ ఏంటి? చలిలో, మంచులో, టెర్రరిస్టుల మధ్య అయినా సరే ఎందుకు మీరంత పట్టు విడవకుండా కాన్స్టెంట్ గా నడుస్తూ వెళ్లారు? ఒక నమ్మకం. ఈ భారతదేశం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబం, ఒక యువరాజులాగా బ్రతకగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజున దేశ ప్రజల కోసం వచ్చి ప్రాణాలకు లెక్క చేయకుండా మన కోసం ఫైట్ చేస్తున్నటువంటి, నిలబడినటువంటి వ్యక్తితో సపోర్టుగా ఉండాలి అనే ఒక ఆలోచనే నన్ను మెస్పరైజ్ చేసింది. ఎందుకో తెలియదు, దట్ వాట్ జస్ట్, నేను అది మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేను. కానీ ప్రతిరోజు ఆయనతో నడిచేటప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా వచ్చి వాళ్ళ కళ్ళల్లో నమ్మకం చూశాను నేను. తెల్లవారుజామున చిన్న చిన్న పిల్లలు వచ్చి చలిలో రోడ్డు మీద నుంచుని నేను నడుస్తూ వాళ్ళని అడిగేదాన్ని, ఏంటి మీరు ఎవరి కోసం నుంచున్నారు అంటే, అంత చిన్న పిల్లవాడు, 2-3 సంవత్సరాల పిల్లాడు రాహుల్ గాంధీని చూడటం కోసం. అంటే నీకు రాహుల్ గాంధీ తెలుసా అంటే, ఎస్ ఐ నో హిమ్ అని రాహుల్ గాంధీ గారు వచ్చిన తర్వాత ఆయన ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకుని, ఈయన కావాలనుకుని తెచ్చుకున్నది కాదు అది, వెళ్ళి కౌగులించుకుని ముద్దులు పెట్టి నేనేదో చేస్తాను అని చెప్పి ఆయన ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చింది కాదు. ప్రజలు ఆయన్ని స్వాగతించారు. ఈ దేశాన్ని కాపాడమని కులం మత విద్వేషాలు రెచ్చగొడుతున్నటువంటి ఒక శక్తికి వ్యతిరేకంగా ఒక యోధుల్లా ఫైట్ చేయమని చెప్పి ఆశీర్వదించి పంపిస్తా ఉంటే, అదంతా చూసిన తర్వాత పొజిషన్ డజంట్ మ్యాటర్. వండర్ఫుల్, వండర్ఫుల్. సో కాంగ్రెస్ ఆల్ ఇండియా పార్టీ, ఎస్పెషలీ ఇఫ్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ తెలుగు స్టేట్స్, మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే, ఆ రోజు తీసుకున్నటువంటి ఆ డెసిషన్ కాంగ్రెస్ పార్టీ, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాన్ని హర్షించలేదు. ఇదంతా చరిత్ర గురించి మాట్లాడుకుంటూ వెళ్తే అదొక పెద్ద టాపిక్ అయిపోతుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ డీప్ ఇన్ టు దట్. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు ఆ నిమిషానికి కాంగ్రెస్ పార్టీని వద్దు అనుకున్నారు. మీరు అదే పార్టీలో ఉన్నారు. జనాల మధ్యలోకి మీరు వెళ్ళి ఒక ప్రాబ్లం గురించి మీ వాయిస్ రైజ్ చేస్తున్నప్పుడు, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అంటే డిస్ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య మీరు ఎలా సర్వైవ్ అయ్యారు? వాజంట్ ఇట్ సో హార్డ్? ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ త్రూ యూ సుమన్ టీవీ. మీరు అడిగిన క్వశ్చన్ ఇట్స్ వెరీ రియలిస్టిక్ అనమాట. ప్రజలు వద్దనుకోలేదు. మా నాయకులు కాంగ్రెస్ పార్టీని మోసం చేశారు. ఏ నాయకులైతే ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని
పదవులు అనుభవించి డబ్బులు సంపాదించుకుని అన్ని అర్హతలు పొంది ఒక రాష్ట్ర విభజన అనే దానికి భయపడిపోయి కేవలం పదవుల కోసం వాళ్ళు ప్రజల మధ్యలోకి వెళ్ళి ఉన్న వాస్తవాలు తెలియజేయకుండా ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం నడుస్తా ఉంది. సో జాతీయ పార్టీలుగా అది ఒప్పుకున్నదే. ఈవెన్ కాంగ్రెస్ కి సహకరించింది భారతీయ జనతా పార్టీ కూడా. ఆ రోజున పార్లమెంటులో ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నటువంటి వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, ఆ చిన్నమ్మను కూడా గుర్తు పెట్టుకోమన్నటువంటి సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చేసింది మరి రాష్ట్ర విభజనలో భాగస్వాములే కదా, పార్లమెంటు సాక్షిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కదా. కానీ ప్రజల్లో ఒక భావోద్వేగాన్ని రెచ్చగొట్టినటువంటి ప్రాంతీయ పార్టీలు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా అనుకూలంగా లేఖలు ఇచ్చారు. ఒక సిపిఎం తప్ప అన్ని పార్టీలు రాష్ట్ర విభజన చేయమని చెప్పి మరి 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పి ఒక పక్కన తెలంగాణ వెళ్లి అక్కడ మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడి ఇక్కడ మేము అనుకూలం అని చెప్పి ఇన్ని మాట్లాడినటువంటి వ్యక్తులు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి వాడుకున్నారు. ఆ టైంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పదవులు అనుభవించారో రాష్ట్ర విభజన చేసినటువంటి సందర్భాన్ని అనేక మంది తెలంగాణలో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి మన బిడ్డల త్యాగాలను గాని వీటన్నిటినీ కూడా చాలా ఒక మాతృ భావంతో సోనియా గాంధీ గారు చలించిపోయి ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అనేది అందరికీ తెలిసిందే. మా వాళ్ళు తీసుకెళ్లటంలో ఫెయిల్ అయ్యారు, ప్రజల మధ్యలోకి వెళ్ళటానికి భయపడ్డారు. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీని ప్రజలు వద్దనుకోలేదు. ఈ రోజున శంకర్ పద్మశ్రీ 2014 రాష్ట్ర విభజన అప్పటి నుంచి కూడా ప్రతి ఊరు వాడ ప్రతి జిల్లా రాష్ట్రం అంతా కూడా కొన్ని పదుల సంఖ్యలో తిరిగాను. అనేక ఇష్యూస్ మీద ఫైట్ చేశాను. కర్నూలు నుంచి శ్రీకాకుళం వరకు కూడా, కడప లాంటి ప్రాంతానికి కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలను నేను ఫైట్ చేస్తాను. ఎవరు నన్ను చీ అనలేదే, ఎవరు నన్ను వద్దనుకోలేదే, స్వాగతిస్తా ఉన్నారే. మరి ఇది ఎవరు తప్పైపోయింది? నాయకులు తప్పైంది. సో అందుకనే ప్రజలు ఈ రోజుకి కూడా స్వాగతిస్తా ఉన్నారు. మీరు కాంగ్రెస్ పార్టీని రిప్రజెంట్ చేస్తూ జనాల్లోకి వెళ్తున్నప్పటికీ కూడా మీకు ఎలాంటి వాళ్ళ వైపు నుంచి ఆ డిస్ఇంట్రెస్ట్ కానీ ఆ హేట్రెడ్ కానీ మీరు ఎదుర్కోలేదు అంటున్నారు. నోవే. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ లో 4 రోజులు నడిచినప్పుడు ప్రజలు ఎంతమంది తరలి వచ్చారో, లక్షలాది మంది ఏ విధంగా ఆలింగనం చేసుకున్నారో, ఆశీర్వదించారో మనందరం చూసాం. సో మీడియా అందరికీ కూడా తెలిసిందే, ప్రజలు చూశారు. మరి నేను ఇండివిజువల్ గా బయటకు వెళ్ళిన అనేక సందర్భాల్లో చూస్తున్నాం. అనేక సమస్యలపైన 2014 నుంచి ఒక్కోసారి ఒంటరిదాన్ని అర్ధరాత్రి పూట కూడా రోడ్డు మీదకి వచ్చి కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. నన్నెవరు చీ అనలేదు, నన్నెవరు అటాక్ చేయలేదే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి. సో మా నాయకులు ఫెయిల్ అయ్యారు తప్ప ప్రజలు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని వద్దనుకోలేదు. ఈ రోజుకి కూడా పదవులు అనుభవించినటువంటి అందరూ కూడా హైదరాబాద్ లోనో బెంగళూరులోనో ఎక్కడో ఢిల్లీలో వెళ్ళి గాంధీ ఫ్యామిలీ చుట్టూతా ప్రదక్షిణాలు చేస్తున్నారు తప్ప ప్రజల మధ్యలోకి వెళ్ళి సమస్యల పైన ఫైట్ చేస్తే, ప్రజలకు అండగా ఉంటే ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఉంటుంది. రైట్. ఈ పాయింట్ గురించి కొంచెం లేట్ గా మాట్లాడుకుందాం, బికాజ్ మళ్ళీ ఆ టాపిక్ దగ్గరికి వద్దాం. టూ మచ్ ఆఫ్ పాలిటిక్స్ అయిపోతుంది కాబట్టి మీ గురించి చెప్పండి. సో బీయింగ్ అ లేడీ, సరే మీ నాన్నగారి మాటల నుంచి మీరు ఇన్స్పిరేషన్ తీసుకొని ఇందిరాగాంధీ గారిని చూసి మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, అంత స్ట్రాంగ్ లీడర్ అవ్వాలని అనుకున్నారు. చిన్నప్పుడు నాన్నగారి దగ్గర ఉండేటప్పుడు ఒకలాంటి తీరు ఉంటుంది. యాజ్ వీ గ్రో అప్ ఇన్ లైఫ్ యాజ్ అ ఉమెన్ వీ హ్యావ్ అదర్ ఆల్సో రెస్పాన్సిబిలిటీస్ విత్ అస్. మరి మీకు మీ నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది లైఫ్ లో మిమ్మల్ని ఎలా సపోర్ట్ చేశారు? ఇలా పాలిటిక్స్ లోకి ఇంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తాను అని అనుకున్నప్పుడు మీరు అనుకోలేదా ఇది నాకు అవసరమా? అంటే మేబీ నేను కూడా హాయిగా ఉండుండొచ్చు, ఐ కెన్ స్టిల్ సర్వ్ పీపుల్ కదా, ఎందుకు నాకు ఇంత టఫ్ థింగ్ అని మీరు ఎప్పుడు అనుకోలేదా? నాది లవ్ మ్యారేజ్ అమ్మా. మై హస్బెండ్ నోస్ మై ఆస్పిరేషన్స్ ఫ్రమ్ ద డే వన్. ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. మనం క్లియర్ గా మన ఫ్యామిలీ మెంబర్స్ కి మన ఆలోచన చెప్పటంలో అది వాళ్ళు సపోర్ట్ ఇస్తారు అని నేను బలంగా నమ్ముతాను. పెళ్ళప్పుడే చెప్పేశారు, లవ్ చేసుకునే బిఫోర్ ఓన్లీ 6 years we were friendly and later we got married. అండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా నాకు ఇప్పుడు ఈ రోజున 23 సంవత్సరాలు కొడుకున్నాడు. మై సన్ ఆల్సో అండర్స్టూడ్ వాట్ ఆర్ మై ఆస్పిరేషన్స్. ఈ రోజుకి కూడా నన్ను అడుగుతా ఉంటారు, ఏంటి రాహుల్ గాంధీ గారిని పప్పు అంటున్నారు, అమ్మా యు స్టిల్ బిలీవ్ ఇన్ రాహుల్ గాంధీ? He questions me many a times. My husband is asking me, so many leaders are jumping here and there. Why you are still with Congress party? అంటే ఆయన ఏంటంటే నన్ను టెస్ట్ చేస్తున్నారు వీళ్ళు, నేను ఎంత ధైర్యంగా ఉన్నాను, ఇంకా నేను ఎలా ముందుకెళ్ళగలుగుతాను అన్న దాని మీద నా స్టెబిలిటీని వాళ్ళిద్దరూ కూడా క్వశ్చన్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ మన పక్కన ఉన్న వాళ్ళే మన క్వశ్చన్ చేయాలి, మన కరెక్ట్ చేయాలి, బట్ దే నెవర్ లెఫ్ట్ టు సపోర్ట్ మీ కదా. టిల్ టుడే మై మోరల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్, ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. వండర్ఫుల్ వండర్ఫుల్. అయితే మీకు మోస్ట్ టఫెస్ట్ సిచ్యువేషన్ ఏంటి మేడం పాలిటిక్స్ లోకి మీరు వచ్చిన తర్వాత? డెఫినెట్లీ మీరు అన్స్టాపబుల్, డెఫినెట్లీ మీరు ఐరన్ లేడీ, అవి పక్కన పెడితే ఏదో ఒక చిన్న చిన్న మూమెంట్స్ అయితే ఉంటాయి, మనకి బాధేస్తుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈవెన్ వీఆర్ హ్యూమన్స్, ఎమోషన్స్ ఉంటాయి.
అరే ఏంటిది అని ఒక డిస్హార్టెండ్ ఫీలింగ్ అనేది వస్తుంది కదా. సో మీరు అలాంటిది చూసింది ఏంటి? నా కోసం నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదమ్మా, టు బి ఫ్రాంక్. కానీ నా చుట్టూతా ఉన్న వాళ్ళని ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదో ఒక ఇష్యూ మీద ఇబ్బంది పెట్టిన రోజు మాత్రం డెఫినెట్ గా నేను ఫీల్ అయ్యాను వాళ్ళ ఫర్ కోసం. ఎగ్జాంపుల్ కానీ అంటే మోడీ గారు వచ్చినప్పుడు నల్ల బలూన్స్ ఎగరేసినటువంటి పరిస్థితి, నేను యాక్చువల్లీ గ్యాస్ బలూన్స్ ఎగరేయలేదు, జస్ట్ బ్లాక్ బలూన్స్ తో వెళ్ళాను. అక్కడ పోలీసులు కూడా వాటిని క్యాచ్ చేసి పగలగొట్టేశారు, దాంట్లో గ్యాస్ ఏమి లేదు. అండ్ నా ఇంటి దగ్గర పనిచేసే వ్యక్తుల దగ్గర నుంచి నా స్టాఫ్ ను గాని నాకు అనుకూలంగా ఉండే వాళ్ళందరినీ కూడా లిఫ్ట్ చేసి తీసుకొచ్చి అప్పటికప్పుడు వాళ్ళందరినీ కేసులో ఇరికించి ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్, మోడీ గారి మీద మేము హత్యా ప్రయత్నం చేశామని, అటువంటిది అర్ధరాత్రి 3 గంటల వరకు కూడా. అండ్ ఐ బిలీవ్ ఇన్ జస్టిస్ అనమాట. సో జడ్జి గారు టెక్నికల్ పాయింట్స్ తీసుకుని మాకు బెయిల్ ఇచ్చారు కానీ, బట్ ఇట్ వాజ్ రియల్లీ చాలా బాధపడ్డాను నేను ఆ రోజున. అంటే నేను ఈ రోజున మీకు వచ్చినటువంటి ట్రీట్మెంట్ గురించి మీరు అంటున్నారా? ఎగ్జాక్ట్లీ, నా చుట్టూతా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టిన దాని గురించి. నా కుటుంబ సభ్యులు ఏనాడు కూడా నన్ను 40 పైగా కేసులు పెట్టారు, ధర్నా కేసులు. అయినా గానీ నా కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా నా కోసం పరిగెత్తుకుంటా రాలేదు. పోలీస్ స్టేషన్లకు వచ్చినప్పుడు ఎవరినైనా చూపించమనండి, ఫాలోవర్స్ వచ్చారు, పార్టీ సింపథైజర్స్ వచ్చారు, అంతే తప్ప వాళ్ళు ఎప్పుడు భయపడలేదు. కానీ నా చుట్టూతా ఉన్న వాళ్ళని ఎప్పుడైతే కావాలని చెప్పి కేసుల్లో ఇరికించి వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ మరి వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, ఏమైపోతుందో అని చెప్పి అన్ని వందల కొద్ది పోలీసు వాహనాలు రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడానికి కూడా ప్రిపేర్ అయిపోయి ఆ విధంగా గవర్నమెంట్ పనిచేసినప్పుడు ఆబ్వియస్లీ ఐ వాజ్ వరీడ్ అబౌట్ మై పీపుల్. నా చుట్టూతా ఉన్న వాళ్ళ కోసం నేను బాధపడ్డాను, అంతే తప్ప అంతకు మించి పెద్ద ఇన్సిడెంట్స్ కూడా నేనేం ఫేస్ చేసి. హస్బెండ్ కానీ సన్ కానీ ఎప్పుడు అనలేదా అండి, మనకి ఎందుకు ఇవన్నీ, జనాల్ని మనం చాలా రకాలుగా సర్వ్ చేయొచ్చు, పాలిటిక్స్ ఒకటే మార్గం కాదు, నీ మీద 40 కేసులు ఏంటి, మనకి లాస్ ఏంటి, ట్రోల్స్ ఏంటి, ఈ కామెంట్స్ ఏంటి, ఇవన్నీ మనకు అవసరమా అని ఎప్పుడు అనలేదా? అది కూడా ఒకలాంటి లవ్వే కదా. నో నెవర్. అండ్ దీప్తి, ఐ హావ్ సీన్ యూ, మిమ్మల్ని చాలా ట్రోల్ చేశారు. అండ్ అమరావతి ఉద్యమంలో ఐ హావ్ సీన్ యూ హౌ యూ హావ్ గోన్ త్రూ. అండ్ అదేంటంటే మీ డ్యూటీ మీరు చేశారు, కానీ అక్కడ రైతుల్లో వచ్చినటువంటి వాళ్ళ చాలా పెద్ద స్టోరీ. నేను అసలు ఆ రోజు రైతుల్ని నేను జస్ట్ కన్నా లక్ష్మీనారాయణ గారి బయట తీసుకొని ఆయన చెప్పింది కెమెరా స్టూడియో రూమ్ కి అప్పచెప్పిన వెంటనే దేర్ స్టార్టెడ్ హిస్టరిక్ మాబ్. I have seen and you have not stopped it kada, still you are in the media. I am in the media but not at least in the public. No, it's okay, but you are asking me questions like this means you will be facing tomorrow, you will be trolled also. ఏంటి నన్ను ట్రోల్ చేసే వాళ్ళు మిమ్మల్ని కూడా ట్రోల్ చేస్తారు కదా, but still you are doing this podcast and all. So you are brave enough, lady unstoppable like that. You are brave enough and we'll continue like this. సో ఫ్యామిలీ, మీకు కూడా మీ ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఎంత ఉందో నేను సోషల్ మీడియా ద్వారా చూస్తానే ఉన్నాను. దట్స్ మోర్ దెన్ మీ ఫర్ మీ, లైక్ బికాస్ ఐఎమ్ ఇన్ ఎ పబ్లిక్ లైఫ్. ఇప్పుడు ఈవెన్ ఈ రోజుకి కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక ప్రొటెస్ట్ లో నేను పార్టిసిపేట్ చేస్తానే ఉంటారు. యూ హావ్ సీన్ మీ ఇన్ జెన్జీ ఆల్ 5 days. ఆ రోజున యువత మీద అంత క్రూరంగా దాడి చేసిన రోజున కూడా నేను అక్కడే ఉన్నాను. అండ్ ఈవినింగ్ ఎవరు ఇంకొకళ్ళు అయితే పారిపోతారు, నేను మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి ఆల్మోస్ట్ నైట్ 12 o'clock వరకు వాళ్ళ మధ్యలో తిరిగాను. అక్కడ ఉన్నటువంటి దయనీయ పరిస్థితి చూశాను, మన బిడ్డల్ని ఏ విధంగా అయితే గాయపరిచారు. అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా నేను మాట్లాడాను. అండ్ ఐ కంటిన్యూ టిల్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్డ్. యాక్చువల్లీ దాని గురించి నెక్స్ట్ మాట్లాడదాం అనుకుంటున్నాను. ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయడం, నీట్ పేపర్ అవకతవకలు, లీకేజ్ మీద జెన్జీ తిరగబడడం, ఈ మొత్తం ఉద్యమాన్ని ఒక ప్యాకేజ్ గా మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ గెలుపు అని అంటారా, జెన్జీ కాక్రోచ్ జనతా పార్టీ గెలుపుగా చూస్తారా? ఐ డోంట్ సే ఇట్ ఈస్ కాక్రోచ్ జనతా పార్టీ, ఇట్స్ అ విక్టరీ ఆఫ్ అవర్ ఇండియన్ యూత్. వెరీ వెల్ సెడ్. అండ్ మన బిడ్డలు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం పోరాటం చేశారు. దానికి మద్దతుగా నిలబడింది కాంగ్రెస్ పార్టీ, ఇతర ఇండియా పక్షాలన్నీ కూడా. మీరు చూసుంటారు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఏ విధంగా అయితే మాకు కూటమితో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకుల్ని తీసుకుని అఖిలేష్ యాదవ్ గారు, సుప్రియ సూలే గారు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా వెంట పెట్టుకుని వెళ్ళి ఒక మెరుపు దాడి, ప్రధానమంత్రి ఇంటి ముందు కూర్చోవటం అనేది చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఆ రోజున ప్రత్యక్షంగా నేను అక్కడే ఉన్నాను వాళ్ళతో పాటు కలిసి. మీడియాకి తెలియని మీరు అక్కడ ఉండి చూసిన నిజాలు ఏమన్నా చెప్పండి మాకు. భయపడలేదు, వేలాది మంది పోలీసు, మాకంటే ఎక్కువ మంది పోలీసులు వచ్చారు, చాలా థ్రెటన్ చేశారు.
ఈ పరిస్థితిలో గనక మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ప్రాణాలు పోయే పరిస్థితి అన్నట్టు నేను చూస్తా ఉన్నాను. అయినా లెక్క చేయకుండా అంత స్ట్రాంగ్ గా ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, ఇతర నాయకులందరితో నుంచి నిలబడి చేస్తున్నటువంటి పోరాటం చూశాను. మీడియా చూపించిన వరకే బయటికి కనిపడి ఉండొచ్చు, కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి ధైర్యం, మీరు తోటాలు పేల్చినా సరే ఇక్కడి నుంచి కదలం, మా బిడ్డల కోసం మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాను అని ఒక హెచ్చరిక రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇచ్చారు చూసారా. నేను ప్రధానమంత్రి ఇంటి ఆ గేటును పట్టుకుని నుంచున్నాను, కానీ అక్కడ మీడియా ఫోకస్ ఆబ్వియస్లీ మా మీద ఉండదు. సో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళు అలా అంత ధైర్యంగా నిలబడబట్టే మేము కూడా నిలబడగలిగాము. సో ఆ ధైర్యం మాకు ఇచ్చింది వాళ్ళు. తర్వాత పోలీసులను తీసుకువచ్చి చాలా దుర్మార్గంగా ప్రాణ త్యాగాలు చేసినటువంటి గాంధీ నెహ్రూ కుటుంబం ఈ భారతదేశం కోసం ఆ రోజున ఆ రాహుల్ గాంధీ గారిని ఈడ్చేస్తా ఉంటే, ఆయన ముక్కులోంచి రక్తం వస్తే ఇందిరాగాంధీ గారి మాటలు గుర్తొచ్చినాయి. నేను ఉన్నా లేకపోయినా నా ప్రతి రక్త బొట్టు కూడా ఈ దేశాన్ని ఐక్యంగా ఉంచటం కోసం, సమగ్రతను కాపాడటం కోసం ఉంటుంది అని ఆవిడ చివరి మాటలు మాకు ఆ రోజున మళ్ళీ గుర్తొచ్చినాయి. మా కళ్ళు చెమర్చాయి. రాహుల్ గాంధీ గారిని కింద పడేసి మీరు చూడండి, అక్కడ కనీసం వందల సంఖ్యలో పోలీసులు అందరూ కూడా ఈడుస్తా ఉన్నారు నేల మీద. మేము రాజకుమారుల్లా చూసుకుంటాం, కానీ ఆయన ఆ విధంగా చేస్తూ ఉంటే ప్రియాంక గాంధీ గారిని కూడా కింద పడేసి ఈడుస్తూ, ఎంత చండాలం అంటే మగ పోలీసులు ఆమెను పట్టుకుని వెనక నుంచి ముందు నుంచి కూడా తోస్తా ఉంటే చిరునవ్వు చెక్కు చెదరకుండా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారి మొహం నుంచి పోలీసుల్ని ఒక్క మాట కూడా అనకుండా కేవలం మన దేశం కోసం వాళ్ళు చేసినటువంటి వీరోచిత పోరాటం మా అందరికీ స్ఫూర్తి. బట్ మాకు గాంధీ నెహ్రూ ఫ్యామిలీ స్ఫూర్తి. వాళ్ళతో కలిసి దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మిమ్మల్ని పోలీసులు అండ్ వన్ మోర్ థింగ్, ఆ రోజున రాహుల్ గాంధీ గారిని ఎక్కడికో స్టేడియం కి తీసుకెళ్లారు. అండ్ ఆల్మోస్ట్ నేను గూగుల్ చెక్ చేసుకుంటే 40 minutes డ్రైవ్ చూపిస్తుంది. ప్రియాంక గాంధీ గారిని మందిర్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. రాత్రి 10 అయిపోయింది, రిలీజ్ చేయలేదు. ఒక ప్రతిపక్ష నాయకుడిని అంతసేపు పోలీసు దీంట్లో ఉంచటం అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. మళ్ళీ తర్వాత ఒక 10 minutes తర్వాత ప్రియాంక గాంధీ గారు బయటకు వచ్చిన తర్వాత గాని నా మనసు కుదుట పడలేదు. ఆమెను చూసిన తర్వాత అయినా సరే ఒక ఆడపులిలాగా ఆమె పోలీస్ స్టేషన్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడినటువంటి అదొక గర్జన, అది ఒక హెచ్చరిక. సో బేసికల్ గా మీరు కాంగ్రెస్ జనతా పార్టీకి సపోర్ట్ చేసినప్పటికీ కూడా, అంటే మీరు అన్నట్లు ఇందాక యంగ్స్టర్స్ జెన్జీకి సపోర్ట్ చేశాము అని మీరు అన్నా సరే, ఈ టోటల్ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కాంగ్రెస్ కి చాలా కలిసి వచ్చింది అన్న మాటలో మీరు డూ యూ అగ్రీ విత్ దట్ స్టేట్మెంట్? ఆబ్వియస్లీ ప్రజల కోసం ఎవరైతే ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తారో అది ప్రతి ఒక్కరికి కలిసి వస్తుంది. అది చరిత్ర చెప్తా ఉంది. అంటే ఒకప్పుడు ఇలాంటి సినారియో సరే సేమ్ ఇదే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ ని టేక్ ఓవర్ చేసినప్పుడు కూడా దిస్ వాజ్ ద సినారియో. ఇవాళ రోజున మీరు బీజేపీకి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తున్నప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ హిస్టరీ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్ లాగా చూస్తున్నారా అని అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ కదా, ఇది డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చినటువంటి అంశమే. అన్నిటికీ మించి స్పాంటేనియస్ గా ద యాక్షన్ స్పీక్స్. అప్పటికప్పుడు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వీళ్ళు పాపం మన యువత ఎంతమంది రోడ్ల మీదకి వచ్చి అంత క్రూరంగా వాళ్ళని హింసించినా, మన బిడ్డల రక్తం కళ్ళ చూసినా, ఆడపిల్లల పైన లాఠీలు జులిపించిన, పార్లమెంట్ జరుగుతున్నటువంటి సమయంలో టియర్ గ్యాస్ వదిలి వాళ్ళని ఇబ్బంది పెట్టిన, మర్మాంగయాల మీద కూడా దాడి జరిగిందమ్మా. ఆడపిల్లలకి చాలా ఇబ్బందులు పడ్డారు. అటువంటి సిచ్యువేషన్స్ అన్ని చూసినా గానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు పార్లమెంటును స్తంభింప చేయటమే కాదు, మనకు అనుకూలంగా ఉన్నటువంటి పార్టీ నాయకులందరినీ కలుపుకొని ప్రధానమంత్రి ఇంటి ముందు చేసినటువంటి ఆ ధర్నా ఉంది చూసారా, దట్స్ ఎ టర్నింగ్ పాయింట్, దట్స్ ఇట్. అండ్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ టు కమ్ డౌన్. అంతకుముందు కేబినెట్ సమావేశంలో కూడా చెప్పారు కదా, మా దగ్గర రాజీనామాలు ఉండవని చెప్పి. ఏమి భయపడలా, భయపెట్టలా? యువతతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని ప్రధానమైనటువంటి అంశంగా తీసుకుంది. పార్లమెంటు బయట లోపల, అదే విధంగా ప్రధానమంత్రి ఇంటి ముందు చేసినటువంటి ఈ ప్రొటెస్టులే వీటన్నిటికీ కూడా కలిసి వచ్చి మన యువత విజయం సాధించారు. సూపర్.
అయితే ఆ యువత చేసేటువంటి యాజిటేషన్ ఇంకా కంప్లీట్ గా ఫుల్ స్టాప్ పడినట్లుగా కనిపించట్లేదు. ఇప్పుడు తిరిగి మళ్ళీ రిజర్వేషన్ వ్యవస్థ మీద వాళ్ళు అలాగే స్పందిస్తున్నారు. సో కాంగ్రెస్ ఈ విషయంలో కూడా సపోర్ట్ చేస్తుంది ఆ యువతకి. వీఆర్ ఆల్రెడీ ఫైటింగ్ ఇన్ ద పార్లమెంట్ ఫర్ రిజర్వేషన్స్ అమ్మా. సో 3 అంశాలు డిమాండ్స్ పెట్టడం జరిగింది యాక్చువల్లీ జెన్జీ. ఈవెన్ రాహుల్ గాంధీ గారు కూడా అదే మాట్లాడారు. అంటే రాహుల్ గాంధీ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ అండ్ ఆఫ్టర్ దాట్ యువత ఎవరి మీద కూడా కేసులు పెట్టకూడదు, పెట్టిన కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలి అండ్ అమిత్ షా హ్యాస్ టు అపాలజైజ్. ఈ రోజు కూడా మీరు చూస్తే ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు. ఇప్పటికీ కూడా బీహార్ లో గాని వెస్ట్ బెంగాల్లో గాని నిన్నటి నుంచి ఆ ఎజిటేషన్స్ లో పాల్గొన్న యువకుల్ని ఎంతో మందిని ఇళ్లపైన దాడి చేసి అరెస్టులు చేస్తా ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులకి ఫోన్ కాల్స్ వెళ్తా ఉన్నాయి, బెదిరింపు కాల్స్ వెళ్తా ఉన్నాయి, బెదిరిస్తా ఉన్నారు. అండ్ ఇప్పటి వరకు కూడా అంత పోలీసు వ్యవస్థనన్నిటిని కూడా అడ్డం పెట్టుకుని మన వాళ్ళని ఇంత కిరాతకంగా లాఠీ చార్జీ చేసి రక్తం కళ్ళ చూసినటువంటి అమిత్ షా ఇప్పటి వరకు క్షమాపణ చెప్పలేదు. అది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. జెన్జీ కూడా రాహుల్ గాంధీ గారు కూడా పట్టుపట్టారు. అది అయ్యేంత వరకు కూడా వదిలిపెట్టాం. సో ఇప్పుడైతే ఒకటే నెరవేరింది, ఇంకా 2 ఉన్నాయి. స్టూడెంట్స్ మీద కేసులను ఇంకా కంప్లీట్ గా బ్యాన్ చేసేసారా లేదా అన్నది ఇట్స్ యెట్ టు బి నోన్. అండ్ నెక్స్ట్ మీరు అన్నట్లుగా అమిత్ షా హ్యాస్ టు అపాలజైజ్ అని అడుగుతున్నారు. సో అప్పటిదాకా మీ ఫైట్ ఇలానే కొనసాగిస్తారు. ఎగ్జాక్ట్లీ. అండ్ నెక్స్ట్ దే ఆర్ గోయింగ్ టు టేక్ అప్ ద రిజర్వేషన్స్ ఇష్యూ అండ్ ఈవెన్ పెట్రోల్ ప్రైజెస్ అండ్ ఆల్ దట్. ఐ థింక్ ఐఎమ్ వాచింగ్ ఇన్ సోషల్ మీడియా. వాటన్నిటికీ ఆల్రెడీ మనం ఫైట్ చేస్తుంది కదా. సోషల్ మీడియాలో ఇంకొక వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది మేడం. ఇప్పుడు మీరు ఎలా అయితే మీ సపోర్ట్ ని కాక్రోచ్ జనతా పార్టీకి అందించారో, దిస్ పార్టీ యాజ్ అ హోల్, అంటే సపోర్ట్ చేసే పార్టీలు, చేస్తున్న వాళ్ళు అందరూ, వీళ్ళందరికీ వెనకాల ఫండింగ్ వచ్చేది వేరే వేరే దేశాల నుంచి, దేశ ద్రోహుల నుంచి అని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా దేశద్రోహానికి పాల్పడుతోంది అంటూ సోషల్ మీడియా వేదికగా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మోడీ అమిత్ షా దృష్టిలో దేశద్రోహులే, పాకిస్తానీయులు. సో ఆ లక్షలాది మంది యువత రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ హక్కుల కోసం, ప్రజాస్వామ్యం కల్పించినటువంటి హక్కుల కోసం కానీ వాళ్ళ భవిష్యత్తు కోసం పోరాటం చేస్తే వాళ్ళు దేశద్రోహుల, తీవ్రవాదులా? నేను ఆ రోజున లాఠీ చార్జ్ జరిగినటువంటి తెల్లారి కూడా ఒంటి నిండా గాయాలతో మన బిడ్డలు అక్కడ జంతర్ మంతర్లో ట్రీట్మెంట్ కూడా తీసుకోకుండా ధర్నా చేస్తా ఉంటే నేను వెళ్ళి వాళ్ళని పలకరించినప్పుడు ఒక యువకుడు చెప్తా ఉన్నాడు, అమ్మా మేము దేశద్రోహులమా, మేము ఈ దేశంలో ఉండటానికి అర్హత లేదా, మాకు ప్రజాస్వామ్యం, మాకు ఈ హక్కు, మనకు రాజ్యాంగం ఈ హక్కు కల్పించలేదా అని చెప్పి అడుగుతా ఉంటే ఒక పాలకులుగా, ప్రజాప్రతినిధులుగా ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. అంటే మనం భారతదేశంలో నివసిస్తున్నందుకు సిగ్గుపడాల్సినటువంటి మన బిడ్డలు ప్రశ్నిస్తా ఉంటే సిగ్గుపడతా ఉన్నాం. మోడీ గాని అమిత్ షా గాని అసలు ఏ రోజునైతే ప్రజల్లో తిరుగుబాటు మొదలైందో ఆ రోజునే రాజీనామా చేయాలా. అఫ్ కోర్స్ పేపర్ లీక్ జరిగింది కదా, ఇన్ని రోజులు ఎందుకు మన బిడ్డల ప్రాణాలతో చెలగాటమాటం? ఎంతమంది ఆ పేపర్ లీక్ జరగటం వల్ల 40 మంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పాల్సింది పోయి మనం లాఠీలు జులిపిస్తామా, రక్తం కళ్ళ చూస్తామా, ప్రాణాలు తీయటానికి కూడా మనం వెనకాడమా? మీరు అక్కడే ఉన్నారు కదండి ఆ రోజు. అసలు ఫస్ట్ స్టూడెంట్స్ ఈ టేర్ గ్యాస్, స్టూడెంట్స్ వాళ్ళ మీద పెప్పర్ స్ప్రే చేయడం ఫస్ట్ అట్లా జరిగిందా, లేకపోతే పోలీసులు వీళ్ళని అటాక్ చేసిన తర్వాత వీళ్ళు కాస్త రెచ్చిపోవడం జరిగిందా? ఎగ్జాక్ట్లీ ఆర్డర్ ఆఫ్ ఆల్ నాన్సెన్స్ అమ్మా. ఇది ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్. భారతీయ జనతా పార్టీ భయపెట్టాలి. ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైనా ఏం చేస్తారంటే భయపెట్టాలి అనే ప్రయత్నం చేస్తారు. పాత వెహికల్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళంతటా వాళ్ళు రియల్ పోలీసులా లేకపోతే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి గుండాలా ఎవరికి అర్థం కావట్లేదు. చాలా మందికి నేమ్ ప్లేట్స్ కూడా లేవు. అంటే పాత వెహికల్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ వెహికల్స్ అన్నిటి కూడా బయట వ్యక్తులు వచ్చి పగలగొడతా ఉన్నారు. యువతకి ఏం అవసరం? అక్కడ బ్యారికేడ్స్ ఉన్నాయి. అండ్ ఈవెన్ నేను చూస్తున్నాను మమ్మల్ని కూడా ఆ దాంట్లో నుంచి మనకి బాంబ్ టెస్టర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిల్లోంచే మన స్క్రీనింగ్ చేసి స్కాన్ చేసి పంపిస్తున్నారు కదా. దాంట్లోంచే నేను వెళ్ళాను, బయటకు వచ్చాను కదా. ప్రతి చోట కూడా చుట్టూతా కూడా అవి పెట్టినప్పుడు స్కానర్స్, ఆ స్కానర్స్ లోంచి యువత అందరూ కూడా లోపలికి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు. దాంట్లో కనిపిస్తాయి కదా వాళ్ళ దగ్గర మారణాయుధాలు ఉన్నా ఇంకేదున్నా గానీ. సో ఈ బయట నుంచి కావాలని చెప్పి వీళ్ళు గూండాలను పంపించి పాత వెహికల్స్ అన్ని తీసుకొచ్చి అక్కడ వాటిపైన దాడులు చేయించి యువత తిరుగుబాటు చేశారు అని చెప్పి ఒక కథ అల్లే ప్రయత్నం, ఒక డ్రామా. వాట్ హ్యాపెండ్ ఆల్సో.
అండ్ మీరు చూస్తే పోలీసులు కావాలని చెప్పి రెచ్చగొట్టి ఈ విధంగా దాన్ని ఏదో ఒక రకంగా భగ్నం చేయాలి అన్న ఆలోచనతో భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కుట్రది. నిజంగా పిల్లలకి ఎవ్వరికీ కూడా అక్కడ ఇటువంటి ఆలోచన లేదు. వాళ్ళు కేవలం వాళ్ళ హక్కుల కోసం మాత్రమే వాళ్ళు ఒక వాయిస్ రేజ్ చేశారు. చాలా శాంతియుత ప్రదర్శన అది. కాకపోతే ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అయింది అక్కడ. సోషల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, ఎస్పెషలీ మన తెలుగు ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మాట్లాడితే ఆ మాటకు వస్తే, పాపం పిల్లలకి దెబ్బలు తగిలాయి అంటూ బాధపడుతూ ఇట్లా పోస్ట్ పెట్టగానే వాళ్ళ మీద దాడి. మీరందరూ ఫండెడా, మీరందరూ పెయిడా? అయ్యో, మన జవాన్ల మీద పిల్లలు దాడి చేస్తే మీకు దేశభక్తి ఉండాల్సింది పోయి పాపం పిల్లలు అనుకుంటూ మాట్లాడతారా? ఇద్దరో ముగ్గురో ఎవరో ఒకళ్ళు కనీసం నోరు తెరిచి వాళ్ళ యొక్క ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళ మీద కూడా దాడి జరిగే ప్రయత్నం జరిగింది. అసలు వేర్ ఆర్ వి లీడింగ్ టు? ఈ సోషల్ మీడియాకి భయపడే చాలా మంది చెప్పాలనుకున్న అభిప్రాయాలను కూడా చెప్పలేని పరిస్థితి. ఏమవుతుందంటే ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫేక్ అకౌంట్స్ బాగా ఎక్కువగా వాళ్ళు సోషల్ మీడియా ద్వారా కూడా ఓపెన్ చేసి ఈ ట్రోల్ చేయటం కానీ, చాలా అసభ్యకరంగా బూతులు తిట్టడం కానీ, ఇంకా ఇట్స్ అటాకింగ్ ఆన్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో అనమాట. అది గత ప్రభుత్వంలో ఉద్యమాలు చేసేది ఇప్పటికీ మాలాంటి వాళ్ళ మీద ఎంతో ట్రోల్ చేస్తున్నాం. మేము పట్టించుకోం. బట్ కొంతమంది సెన్సిటివ్ పీపుల్ ఉంటారు అనమాట. కెరియర్ గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్, చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఫీల్ అవుతా ఉంటే ఆబ్వియస్లీ దే టేక్ ఇట్ ఎ బిట్ ఎమోషనల్ అనమాట. సో దాని వల్ల మాట్లాడలేని పరిస్థితి. బట్ ఏదేమైనా కానీ, బట్ హ్యాట్స్ ఆఫ్, lot of celebrities have responded. Absolutely. And even the public have responded. నేను చూసాను అక్కడ ఎంతో మంది తెలుగు వాళ్ళు, పిల్లలు చాలా మంది యువత వచ్చి అక్కడ అందరితో కలిసి ప్రొటెస్ట్ చేసిన సందర్భాలు చూసాం. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, ఉత్తరప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, ఇంకా డిఫరెంట్ పంజాబ్ నుంచి కూడా విపరీతంగా రాగలుగుతారు. మన దగ్గర నుంచి రావాలంటే కూడా కష్టం అవుతుంది. సో ట్రాన్స్పోర్టేషన్ ఆల్సో ఇస్ ఎ ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ. మన దగ్గర కూడా అనేక మంది పిల్లలు, ఇప్పుడు తెలుగు వారు ఒక ఫ్యామిలీ వచ్చారు, ఆవిడ మదర్ ఎంత బాధపడ్డారు అంటే పాపం పొలాలు అమ్ముకుని చదివించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ఎగ్జామ్ రాయలేక పిల్లలు కూడా ఎంత డిస్టర్బ్ అవుతారండి. మా అబ్బాయి నీట్ రాసి అది క్యాన్సిల్ అయిందని, మంచి స్కోర్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ అయ్యి రీనీట్ రాసాడంటే ఆ మెంటల్ ట్రోమా ఆ స్టూడెంట్ కే కాదు, ఫ్యామిలీ ఆల్సో హస్ గాన్ త్రూ దట్. ఎగ్జాక్ట్లీ. బట్ ఏంటంటే మనం అవేర్నెస్ తీసుకురావాలి. ఇక్కడ ఏమైంది, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అండ్ ఇప్పటికీ భారతీయ జనతా పార్టీతో సీక్రెట్ అఫైర్ నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళెవ్వరూ కూడా మాట్లాడలేదు. పిల్లల పైన లాఠీ చార్జ్ జరిగిన నెక్స్ట్ డేనే చంద్రబాబు నాయుడు గారు వచ్చి మోడీ గారిని కలిసి వచ్చారు. ఎందుకు కలిసారో అది ఎవరికి తెలియదు అనుకోండి ఈ రోజు వరకు కూడా. బట్ నోబడీ హాజ్ రేజ్ ద వాయిస్. కనీసం ఒక్క మాట మాట్లాడలేదు. ఇలా జరగటం అనేది దురదృష్టకరం అని చెప్పి బాధ కూడా వ్యక్తం చేయలేదు. అండ్ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా ఢిల్లీ వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. నేను అందరి వాడిని, భారతదేశం అంతా నాదే అని చెప్తా ఉన్నటువంటి వ్యక్తి మరి ఈ రోజున కనీసం ఒక్క మాట మాట్లాడలేదు. అంటే మరి వై ఆర్ దే స్కేర్డ్ అబౌట్ మోడీ? అదే అనిపిస్తా ఉంది మనకి. కానీ ఇక్కడి నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర అనేక పొలిటికల్ పార్టీలకు చెందినటువంటి వాళ్ళు నాకు ఫోన్లు చేయటం జరిగింది. మేము రావాలనుకుంటున్నాం మేడం అని చెప్పి. ఎక్కడ దాకా ఎందుకు, అస్సాంలో ఉన్నటువంటి బీజేపీ మంత్రి కూతురు ప్రత్యక్షంగా ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. షీ రేజ్ స్లోగన్స్ అగేన్స్ట్ మోడీ. అస్సాంకి చెందినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రెసెంట్ మినిస్టర్ డాటర్ అనమాట. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాలకులకి, ప్రతిపక్ష నాయకుడికి లేదంటే మన అందరం కూడా సిగ్గుపడాల్సినటువంటి విషయం. సో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్నటువంటి సినారియో మీరు ఎలా చూస్తున్నారండి? అంటే నిజంగానే మనకి అమరావతి డెవలప్మెంట్ దగ్గర నుంచి, లేకపోతే ప్రామిస్ చేస్తున్నవన్నీ లైన్ లో వస్తున్నాయా మనకి? అవి రియలీ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెసింగ్ ఇన్ ది రైట్ పాత్, బీయింగ్ ఇన్ కాంగ్రెస్ ఆర్ బీయింగ్ యాజ్ ఎ లేడీ పాలిటిషియన్? హౌ డు యూ ఫోర్సీ ఆంధ్రాస్ ఫ్యూచర్? It's totally zero, I can say. There is no development at all in Andhra Pradesh. ఈ ప్రాంతీయ పార్టీలు రెండు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకోవటం, బూతులు తిట్టుకోవటం తప్ప అసెంబ్లీలో కూడా ఎవరూ కూడా రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. అండ్ ఎలాగూ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వెళ్ళనని చెప్పి అతను బయటకు రావట్లేదు. ఇక అధికార పార్టీ విచ్చలవిడితనం అయిపోయింది. అమరావతి ఇష్యూ చూసుకుంటే అన్ని వేల ఎకరాలు, అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు, మేమందరం కూడా అమరావతి రాజధాని కోసం మనకు గుండెకాయ లాంటిది అని చెప్పి ఢిల్లీ దాకా కోవిడ్ టైంలో ప్రాణాలకు తెగించి ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళం. కేసులు పెట్టించుకున్నాం, బూతులు తిట్టించుకున్నాం, చాలా చండాలమైనటువంటి పదజాలంతో మమ్మల్ని అసభ్యకరంగా మా కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టకుండా మాట్లాడారు. కానీ ఈ రోజున వేర్ ఇస్ ద డెవలప్మెంట్?
ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధి పొందింది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు, లోకేష్ నేమో అప్పటి వరకు నీకు సొంత ఇల్లు లేదు అని అప్పటి ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం మాట్లాడిందని చెప్పి వాళ్ళ నాయకులు మాట్లాడారని ఈ రోజున కొన్ని 500 కోట్ల రూపాయలతో ఒక ఇల్లు కట్టుకుంటా ఉన్నాడు ఇక్కడ అమరావతి రాజధానిలో. అండ్ పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్ కొనుక్కున్నారు. అంతకుమించి నాకేం కనిపించట్లేదు ఇక్కడ. ఇప్పుడు ఆ నిధులు ఇవ్వకుండానే భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది అంటున్నారా? అట్లా మాట్లాడుకుంటూ ఉంటే డెవలప్మెంట్ దట్ వాస్ దేర్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్ దట్ ప్రాసెస్ అమ్మా. ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు మొన్న రీసెంట్ గా ప్రొక్లైన్లతో వాళ్ళందరినీ కూడా రైతులందరినీ కూడా మాకు కాంపన్సేషన్ ఇవ్వలేదని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తా ఉంటే ప్రొక్లైన్లతో లేపేసి ఇసిరిపారేశారు కదా. బలవంతంగా ఇవన్నీ కూడా ఏదో డెవలప్మెంట్ చేస్తున్నట్టు చూపిస్తా ఉన్నారు. ఒక ఎయిర్పోర్ట్ వస్తే డెవలప్మెంట్ జరుగుతుందా? ఎయిర్పోర్ట్ లో ఎంతమందికి ఉద్యోగాలు అంటే మనకి పాయకానాలు గడిగే ఉద్యోగాలు ఇస్తారా ఏంటి మన బిడ్డలకి? ఇది కాదు కదా మనం కోరుకుంటా ఉంది. అవే కదా మన పిల్లలు ఇతర దేశాలు వెళ్ళి చేస్తుంది. దానికోసం బాధపడే కదా మన సొంతంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాము, రాజధాని నిర్మాణం చేసుకుందాము, కొత్తగా పరిశ్రమలు వస్తాయి, మనకి ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి, మన బిడ్డలకి ఉపాధి విద్యా అవకాశాల కోసం బయట రాష్ట్రాలకు వలస వెళ్లకుండా ఇక్కడ పనిచేసుకుంటారు అని చెప్పి అన్ని వేల ఎకరాలు త్యాగం చేసింది రైతులు. 100% మేడం, అగ్రీడ్. మీరు ఆంధ్రప్రదేశ్ బిడ్డల కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం చాలా సార్లు మీరు అన్నట్లుగా అవమానాలు అనుభవించారు, కేసులు పెట్టించుకున్నారు, చాలా చాలా చూశారు. 5 ఇన్స్టెన్సెస్ ఆంధ్రప్రదేశ్ వీటి గురించి అసలు ఆలోచించట్లేదు ప్రభుత్వం అని పాయింట్అవుట్ చేసేది ఏంటి మేడం? ప్రత్యేక హోదా, విభజన హామీలు అది వస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. పార్లమెంట్ సాక్షిగా తీసుకున్నటువంటి డెసిషన్, వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. అది వస్తేనే మన అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి అన్ని హంగులతో జరుగుద్ది. అండ్ పోలవరం పూర్తి కావాలా. పోలవరం పూర్తి అయితేనే లక్షల ఎకరాలకి నీరు అందించగలుగుతాము. మన ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా పంటలు పండించగలుగుతాం. ఈ రోజున చెప్తున్నాను, నారుమళ్ళు ఎండిపోతా ఉన్నాయి, రైతులకి నీళ్లు లేవు. నిన్న మేము గంగానమ్మకి జాతరలు నీళ్లు పోసి చేస్తా ఉన్నాం. అమ్మ కరుణించు అని చెప్పి ప్రభుత్వాలను డిమాండ్ చేసి మనం తెచ్చుకోవాల్సినటువంటి నీళ్ళని మరి దేవతలకి పూజలు చేసుకుని వాళ్ళకి అభిషేకాలు చేసి ప్రార్థన చేయాల్సినటువంటి దుస్థితి వచ్చింది. మరి మన బిడ్డలకి కొత్తగా పరిశ్రమలు వస్తేనే కదా. ఎక్కడో ఏదో గూగుల్ అంటున్నారు ఏదో ఉచితంగా భూములు ఇస్తాడంట, వీడబ్బా సొత్తు అయినట్టు లోకేష్ చెప్తా ఉన్నాడు. అతనిదేం పోయింది, 1,00,000 ఎకరాలు కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేశాడంట. దానివల్ల ఉపయోగం ఏంటి? ఏది కొత్తగా ఏం పరిశ్రమలు తీసుకొచ్చారో, దావోసులు ఇవన్నీ తిరిగి వచ్చారు కదా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి. ఒక్క కంపెనీ ఏదొచ్చింది, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. మనకు రావాల్సినటువంటి ప్రత్యేక హోదా, విభజన హామీలాగా ద్వారా కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సినటువంటి నిధులు రావాలి. మళ్ళీ మెట్రోస్ డెవలప్ కావాలి. ఇవన్నీ డెవలప్ అయితేనే కదా పోర్టులు అన్ని కూడా అదానికి అంబానీకి అమ్మేస్తా ఉన్నారు, విమానాశ్రయాలను పోర్టులు. వాటన్నిటినీ కూడా మన పరిధిలో ఉండి మనం డెవలప్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం సహకారంతో నిధులు తెచ్చుకుని ఫైట్ చేసుకుని తీసుకొచ్చుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఊడిగం చేస్తా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో మోసం చేస్తా ఉన్నాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నిలబడిందంటే అది బీహారు, ఆంధ్రప్రదేశ్ వల్ల అని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమైంది కదా. సూపర్ 6 అన్న ఇప్పటి వరకు సరిగ్గా ఇంప్లిమెంట్ చేశారా? ఈ రోజు వరకు మన బిడ్డలకి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అప్పటి నుంచి కూడా ఇస్తున్నటువంటి పథకాలన్నీ కూడా సరిగ్గా అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వట్లేదని చెప్పి కార్పొరేట్ హాస్పిటల్లో సరిగ్గా వైద్యం అందట్లా. మరి ఏదో అమ్మ ఒడి ఏదో లేకపోతే అమ్మ తల్లికి వందనం ఏదో పేర్లు మార్చి ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు. అది సగానికి పైగా పేద కుటుంబాలకి ఎవరికి కూడా అందట్లేదు. అండ్ వాట్ ఆర్ దే డూయింగ్? కనీసం శ్వేతపత్రం రిలీజ్ చేయండి అని డిమాండ్ చేస్తే దానికి సమాధానం చెప్పరు, కేవలం కేసులు పెడతా ఉన్నారు. ఎవరైనా వాళ్ళని ప్రశ్నించారు అంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని మా మీద కేసులు పెడతారు, లేదంటే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు. అంతకు మించి డెవలప్మెంట్ ఏమి కనిపించదు. మీ మీదకి జరిగే ఇంకొక ట్రోలింగ్ గట్టిగా ఎప్పుడు వినిపించేది చెప్తున్నాను మేడం, ఈ సందర్భం వచ్చింది కాబట్టి. శుంకర పద్మశ్రీ గారు చాలా బాగుంటారు, చాలా బాగా రెడీ అవుతారు, చక్కగా ఫుల్ గా అందంగా రెడీ అయ్యి వస్తారు, ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతారు. అండ్ ఆవిడ మంచి ఫైనాన్షియల్ బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చారు కాబట్టి ఆవిడకి డబ్బుతో పని లేదు, ఏది పడితే అది మాట్లాడేస్తారు. అండ్ ఆవిడకి ప్రజా సమస్యలు చాలా తక్కువ తెలుసు, ఆవిడ మేకప్ చెదిరిపోకుండా జనాల్లో తిరుగుతారు. ఇది మీ మీద ఉన్న ట్రోల్.
కామెంట్ అవును అందుకే కదా నా పైన 40 పైగా కేసులు పెట్టారు, నన్ను ఈడ్ చేశారు. అంటే చెమటలు కారుతా చీరలు చెంపించుకుని మేము రోడ్డు మీద చేసినటువంటి దిష్టి బొమ్మలు తగలబెట్టడం గాని, మరి పోరాటాలు చేసినవన్నీ కూడా ఇవన్నీ మరి నాకు ఏమి పని పాట లేక చేస్తున్నాను కదా. మన బిడ్డలు గనక ఆత్మహత్యలు చేసుకుంటే ఇమీడియట్ గా అర్ధరాత్రులు అపరాత్రులు అనుకుంటా వెళ్ళి వాళ్ళ కోసం మేము కాలేజీలు ఎదురుగా ధర్నా చేస్తా ఉన్నాం. మహిళల్ని అత్యాచారం చేసినప్పుడు, వాళ్ళని చంపేసినప్పుడు, లైంగిక వేధింపులకు గురి చేసినప్పుడు వెళ్ళి సవాలు చేస్తా ఉన్నాం, హోంమంత్రితో సహా ముఖ్యమంత్రితో సహా. మరి వీటన్నిటికీ కూడా మరి కేసులు పెడుతున్నారు అంటే ఊరికే నాకేం పని పాట లాగా పెడుతున్నారా? ఇవన్నీ నేను ఫేస్ చేస్తున్నాను కదా, కంట్రోల్ చేస్తున్నారు కదా. అవును నేను రెడీ అవుతాను, అది నాకు ఇంట్రెస్ట్. నీకు చేతను ఇప్పుడు ఇంతమంది అసెంబ్లీకి వస్తా ఉన్నారు మహిళా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా, అంటే రెడీ అవటం ఏమన్నా తప్ప? అది నా పర్సనల్ ఇంట్రెస్ట్. బట్ అట్ ద సేమ్ టైం అసెంబ్లీలో కూర్చున్నటువంటి మహిళా మంత్రులు ఎమ్మెల్యేలు హోంమంత్రి కంటే కూడా నేను రోడ్డు మీద ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తా ఉన్నాను. చెమటలు కారుతా ఉన్నాయి. మరి చెమటలు కారేటప్పుడు వాళ్ళలాగా మేకప్లు నాకేమి చెరగలేదే, నేను మేకప్ వేసుకోను, ఇట్స్ న్యాచురల్. ఓన్లీ ఇంప్రెసివ్ లుక్ తో ఉంటాను, అది నాకు ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఫైనాన్షియల్ అంటే డబ్బులు ఉన్నంత మాత్రాన అందరూ ప్రజా సమస్యల మీద ఫైట్ చేయాలని లేదు, కేసులు పెట్టించుకోవాల్సినటువంటి కర్మ లేదు. రాహుల్ గాంధీ గారు రాజకుమారుడు, ప్రియాంక గాంధీ గారు ఎక్కడ ఉంటే ఎంత గొప్పగా బతకాల్సినటువంటి ఆవిడ ఈ రోజున చెమటలు కక్కుతూ రోడ్ల మీద పోలీసుల చేత ఈడ్చి పారేసుకుంటూ ఇంత తిట్టించుకోవాల్సినటువంటి పని లేదే. ఇందిరాగాంధీ గారిని కూడా బూతులు తిడుతూ ఈ రోజున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దానికి అడ్డే లేదు అంతే లేదు, ఎవరు కూడా వాళ్ళని ఏమి చేయలేదు అనుకున్నట్టు ముందుకు వెళ్ళిపోవడమే. ఎస్ ఎగ్జాక్ట్లీ. అంతకన్నా ముందు కూడా అయి ఉండొచ్చు. బట్ నాకు తెలిసే ఒక 10-15 ఏళ్ళు అనుకుంటే అప్పటి నుంచి మీ జర్నీ చూస్తూ చూస్తూ మీ డెడికేషన్, మీ హార్డ్ వర్క్, మీ కేసులు, మీ ట్రోల్స్, మీ మీద కామెంట్లు, మీ నెగిటివిటీ ఇదంతా చూస్తున్నా కూడా అంటే ఈ పాటికి ఎక్కడో ఉండాలి కదా శంకర్ పద్మశ్రీ గారు, ఇంకా ఎందుకు ఈ స్టేట్ పాలిటిక్స్ లో అది కూడా గుర్తింపు లేకుండా ఇక్కడిక్కడే ఇంకా వై షీ సో స్ట్రైవింగ్ హార్డ్ అన్న ప్రశ్నకి మిమ్మల్ని మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకోలేదా ఎప్పుడు? ప్రతి రోజుకి కూడా నాకు బలం పెరుగుతా ఉంది. అండ్ దట్స్ మై డెడికేషన్. ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ కమిట్మెంట్ అండ్ అ హార్డ్ వర్క్ పేస్. ఈ రోజు కాకపోతే రేపైనా చాలా సంవత్సరాలు అయింది కదా. యాజ్ అ ఇండివిజువల్ శంకర్ పద్మశ్రీకి ఇంత గుర్తింపు వచ్చింది అంటే నేను ఇన్ని సమస్యల మీద ఫైట్ చేయటమే, అంత ధైర్యంగా నేను ప్రజా సమస్యల కోసం మాట్లాడటమే. సో మీరందరూ కూడా నన్ను అభిమానిస్తున్నారు అంటే సో దట్స్ వాట్ ఐ ఫీల్ లైక్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు బి లైక్ దిస్. ద పొజిషన్ డజంట్ మ్యాటర్, ఐ ఆల్వేస్ సే దాట్. ఈ రోజున ప్రధానమంత్రి కాకపోయినా రాహుల్ గాంధీ గారిని అభిమానించే వాళ్ళు కోట్లలో ఉన్నారు. సో వాళ్లే ఆ విధంగా ఉన్నప్పుడు నేనెందుకు ఉండకూడదు అనేది మీరంతా డెడికేషన్ తో హార్డ్ వర్క్ తో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీలోనే మీకు బోలెడన్ని అపోజిషన్ ఫోర్సెస్ ఉన్నాయని విన్నాను. దానికి ఎగ్జాక్ట్లీ. లేడీ అంటే ఆల్మోస్ట్ వెనక లాగే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఈర్చిపడే వాళ్ళు ఉంటారు. మగవాళ్ళ కంటే ముందుకు వెళ్తా ఉంటే మన మీద వాళ్ళు చేయలేరు, మనం చేస్తున్నాం. సో వెనక లాగాలని ప్రయత్నం చేస్తా ఉంటారు. బట్ నోబడీ కెన్ సక్సీడ్ స్టాపింగ్ మీ. మీకు తెలిసి మీ నోటీస్ లో ఉండి మిమ్మల్ని బాగా తొక్కడానికి ప్రయత్నం చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాతే నేను ఎక్కడ కనపడకూడదని చెప్పి ఆమె ప్రయత్నం చేసింది, నన్ను సస్పెండ్ చేయాలని లేఖలు పెట్టింది. బికాజ్ ఐ క్వశ్చన్డ్ హర్ ఆల్సో. ఒక పొలిటికల్ పార్టీలో ఉండి ప్రజా సమస్యల మీద ఫైట్ చేసేటప్పుడు, ఒక రాజకీయ పార్టీలో, జాతీయ పార్టీలో, లక్షలాది మంది కార్యకర్తలు నాయకులు ఉన్నటువంటి పార్టీలో, త్యాగాలు చేసినటువంటి కుటుంబంలో ఒక కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి పార్టీలో నాయకులకి కార్యకర్తలకి అవమానించబడతా ఉంటే, అన్యాయం జరుగుతా ఉంటే ఐ క్వశ్చన్డ్ హర్. నేను అది బాధ్యత అనుకున్నాను. దానికోసం ఆమె నాకు పొజిషన్ ఉండకూడదు, నేను ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటే నా పోస్ట్ పీకిచ్చేసింది. బట్ శంకర్ పద్మశ్రీ నెవర్ స్టాప్డ్ కదా. రీసెంట్ గా కూడా రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు నాడు ఈ దేశం కాపాడాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని కింద ఈ ఏజ్ లో కూడా నేను శ్రీవారి మెట్లు మీదుగా తిరుమల కొండలెక్కి పాదయాత్ర చేశాను. రాహుల్ గాంధీ గారితో 4080 కిలోమీటర్లు. తెలిసింది, నేషనల్ మీడియా కవర్డ్ ఇట్ కదా. దట్ వి డోంట్ ఎక్స్పెక్ట్, బట్ ఐ హావ్ గాట్ అప్రిషియేషన్ ఫ్రమ్ ఆల్ ద ఏసీసీ లీడర్స్. అండ్ రాహుల్ గాంధీ గారితో 4080 కిలోమీటర్లు ఈ రాష్ట్రానికి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గాని, జగన్మోహన్ రెడ్డి గాని ఎవ్వరూ కూడా ఇన్ని కిలోమీటర్లు నడిచింది లేదు. నేను దేశం అంతా పాదయాత్ర చేశాను. అది ఒక మోటివ్ తో, దేశాన్ని ఐక్యంగా ఉంచాలి అన్న ఒక ఆలోచనతో.
సో నోబడి కెన్ స్టాప్ మీ. అండ్ నేను చెప్తున్నాను కదా మీ ద్వారా ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సరే శుంకర పద్మశ్రీని ఆపలేరు. నేను ఇదే విధంగా ప్రజా సమస్యల పైన మాట్లాడతాను, రోడ్డు మీదకు వస్తాను. నాకు పదవులు అనేది శాశ్వతం కాదు, కానీ ఈ రోజున గుర్తింపు వచ్చిందంటే శుంకర పద్మశ్రీకి కాంగ్రెస్ పార్టీ వల్ల, నేను చేస్తున్నటువంటి పని వల్ల. పద్మశ్రీ గారు, మీరు ఏదన్నా అన్యాయం జరిగితే క్వశ్చన్ చేస్తారు, మీ వాయిస్ గట్టిగా వినిపిస్తారు, అసలు కష్టానికి వెనుకడిగేయరు. ఇన్ని క్వాలిటీస్ ఉన్నాయి కదా మీలో. మీరు ఇంకా కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. వేరే పార్టీ వాళ్ళు మీకు ఎప్పుడు వెల్కమ్ చెప్పలేదా? టీడీపీ వాళ్ళు కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, మా పార్టీలో చేరండి అంటూ మిమ్మల్ని ఎప్పుడు ఆహ్వానించలేదా? దట్స్ అ క్రెడిబిలిటీ ఆఫ్ మైన్ అమ్మా. టీడీపీ కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది, ఈవెన్ వైసీపీ కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. కానీ ఈ రోజుకి కూడా నా కాన్ఫిడెన్స్ లెవెల్స్, నేను ఇంత ధైర్యంగా నేను ఫైట్ చేయగలుగుతున్నాను అంటే శుంకర పద్మశ్రీ జంప్ జిలానీ లాగా ఏ పార్టీకి వెళ్ళలేదు, ఇతర పార్టీల్లోకి వెళ్ళలేదు, ఎవరికి అమ్ముడు పోలేదు. కాబట్టి ఈ రోజుకి కూడా నేను ఎక్కడికి వెళ్ళినా, ఎటువంటి సిచ్యువేషన్స్లో అయినా సరే, ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా అన్ని పార్టీలకు చెందినటువంటి, పార్టీలకు అతీతంగా నాయకులందరూ కూడా అక్క అనో అమ్మ అనో లేచి నిలబడి నమస్కారం చేసి చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. టీడీపీ వైసీపీ నుంచి కూడా ఆల్ ద పార్టీస్. ఐ డోంట్ హ్యావ్ టు నేమ్ వన్ పార్టీ అనమాట. మీరు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండి పదవులు అనుభవించకపోయినా సరే ఆ క్రెడిబిలిటీ సంపాదించుకున్నారు అక్క అని చెప్పి వచ్చి మరి నన్ను పలకరిస్తారు. మా పార్టీలో చేరితే మీకు ఈ పదవి ఇస్తాము, ఈ పోస్ట్ ఇస్తాము అంటూ మీకు చాలా అన్ని సందర్భాలు ఉన్నాయి. ఎవ్రీబడి హాజ్ ఆఫర్డ్ మీ. కానీ ఈ క్రెడిబిలిటీని, ఈ ఇమేజ్ ని నేను పోగొట్టుకోదలుచుకోవట్లేదు. సో ఇది ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను. కాబట్టి నేను ఏ పార్టీలోకి కూడా వెళ్ళటం జరగలేదు. అంటే జనాలకి చేరువవ్వాలి అని అంటే ఎంతో కొంత పదవి కూడా అవసరమే కదా. మరి కాంగ్రెస్ పార్టీలో ఇలాగే కొనసాగితే ఏదో ఒక రోజు నాకు అవకాశం వస్తుంది. ఆ గుర్తింపు, ఆ గౌరవం, ఆ పదవులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా వస్తాయని చెప్పి నేను చాలా బలంగా నమ్ముతున్నాను. ఈ 10 సంవత్సరాలే కదా అయింది, ఇంకా నాకు చాలా ఏజ్ ఉంది. ఐఎమ్ స్టిల్ యంగ్. ఆప్టిమిజానికి కూడా పీక్స్ అంటే పీక్స్ అన్నమాట. ఇది చాలా నేర్చుకోవాలి పద్మశ్రీ గారు మిమ్మల్ని చూస్తూ ఉంటే. అసలు ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి క్వాలిటీ ఇస్ వాట్ యంగర్ జనరేషన్ షుడ్ లుక్ అప్ టు యూ అండ్ లెర్న్ ఫ్రమ్ యూ. వండర్ఫుల్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. పద్మశ్రీ గారు, మీకు అసలు అలుపు అనేది ఉండదా అండి? ఇలా కష్టపడి కింద పడి కేసులు పెట్టించుకొని ట్రోల్స్ అయ్యి పార్టీలోనే అపోజిషన్స్ వచ్చి మీకు అసలు అలుపు అన్నది రాదా? అంటే ఫ్రెండ్స్, పర్సనల్ లైఫ్, పర్సనల్ స్పేస్, ప్రతి మనిషికి ఇవి కూడా అవసరమే కదా. అన్ని ఉన్నాయి. నేను ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేస్తాను, ఫంక్షన్స్ కి వెళ్తాను, షాపింగ్ కి వెళ్తాను. ఎప్పుడు ఇలాగే ఉండాలంటే మరి షాపింగ్ చేయాలి కదా. మీలాగా నవ్వుతూ చక్కగా ఉత్సాహంగా మనం ఇలా ఉండాలి. శుభ్రంగా 2 పూట్ల అన్నం తింటాను, నాకు నచ్చిన ఫుడ్ తింటాను, చక్కగా నిద్రపోతాను. ఎవరెన్ని మాట్లాడుకున్నా ఐ డోంట్ కేర్. I don't take it to my heart. You meditate or you do yoga? Nothing. Only sometimes weekly 2-3 times walk చేస్తాను అంతే. అంత స్ట్రిక్ట్ డైట్ అనేది కూడా ఏమీ లేదు నాకు. దట్స్ మై స్ట్రెంగ్త్, దట్స్ ఇట్. అసలు ఎట్లా అంత హార్డ్ గా ఉండగలుగుతారు? అంటే అంత హార్డ్ ఇన్ ద సెన్స్ అంత స్ట్రాంగ్ గా ఎట్లా ఉండగలుగుతారు? ఇప్పుడు ప్రతి చిన్నదానికి అమ్మాయిలు ఎస్పెషల్లీ డింగ్ అని ట్యాప్ ఓపెన్ అయిపోతూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళందరికీ యాజ్ అ మెసేజ్ మీ వైపు నుంచి ఏమిస్తారండి? నేను రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇబ్బంది పడిన రోజు మాత్రమే నాకు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి తప్ప, నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అన్యాయం జరిగితే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి తప్ప, నన్ను ఎవరన్నా చంపటానికి వచ్చినా సరే నేను భయపడను, లెక్క చేయను, ఏడవను. అది అలా ఉండగలిగితే ధైర్యం వస్తుందా? వెనకాల చదువు ఉంటే ఆ ధైర్యం లేదమ్మా. నేను చాలా చిన్న రైతు కుటుంబం నుంచి వస్తున్నాను. నా హస్బెండ్ కూడా ఏదో స్మాల్ బిజినెస్ మ్యాన్. మీరు రండి, మా ఊరికి రండి, ఐఎమ్ ఇన్వైటింగ్ యూ. ఐఎమ్ లివింగ్ ఇన్ ఎ స్మాల్ హౌస్ ఇన్ మై విలేజ్, ఆత్కూర్లో, హైవే మీద ఉంటుంది. చాలా చిన్న ఇంట్లో ఉంటాను. ఆ రోజుకి ఈ రోజుకి కూడా ఆ ధైర్యం అక్కడి నుంచే వస్తుంది. నాకు ఏమి హంగులతో అవసరం లేదు. నేనేమో అందరిలాగా బెంజ్ కార్లు వాడను, చాలా సింపుల్ వెహికల్ వాడతాను. అంతకు మించి నాకేమి పెద్ద స్ట్రెంగ్త్ ఏంటి? పెద్ద ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. మీ స్ట్రెంగ్త్ ఏంటి? దమ్ము. ఎక్కడి నుంచి వస్తుందో అర్థం అవ్వట్లేదు అసలు. అండ్ అదే మీకు అలంకరణ కూడా. అసలు మీతో మాట్లాడుతుంటే ఎన్ని విషయాలు, పాలిటిక్స్, ఆఫ్ బీట్, అసలు టైమే తెలియలేదు. స్టే ద వే యు ఆర్ మేడం, స్టే ద వే యు ఆర్. అండ్ మీకు ఇంకా ఈ గట్స్, ఎనర్జీ, పవర్
అండ్ ద స్ట్రెంగ్త్ టు అచీవ్ ఎవ్రీథింగ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ శంకర్ పద్మశ్రీ గారు. విష్ యూ Thank you గుడ్ లక్ so much and keep smiling and be as you are. థ్యాంక్ యూ సో మచ్.